శ్రీకాకుళం జిల్లాలో గల బుడితి అనే గ్రామానికి చాలా ప్రాచుర్యం పొందినటువంటి గ్రామంగా బుడితిని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇత్తడి సామాన్లు తయారీలో మనం ఉత్తరాంధ్రే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడ తయారు చేసినటువంటి ఇత్తడి సామాన్లు ప్రసిద్ధి చెందింది. దేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా అనమాట ఇత్తడి సామాన్లతో చేసినటువంటి అంటే రాగి సామాన్లు కానీ, అంతేకాకుండా దేవుని యొక్క సామాన్లు, అంతేకాకుండా దేవుని యొక్క గంటలు కానీ, అంతేకాకుండా ఎత్తడితో చేసిన ప్రతి వస్తువు కూడా దేశ విదేశాలు బుడితి నుండే వెళ్తున్నాయి. మరి బుడితి అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఏంటంటే 108 కుటుంబాలు అనేవి ఈ యొక్క ఇత్తడి సామాన్లు తయారు చేసినటువంటి గ్రామంలో ఉండేవారు ఒకప్పుడు. అంటే రాజులు వారసత్వంగా వస్తున్నటువంటి గ్రామంలో చెప్పుకుంటే ఈ యొక్క బుడితి గ్రామం ప్రసిద్ధి చెందింది చెప్పుకోవచ్చు. మరి అటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఈ బుడితిలో మొత్తం తీసుకుంటే దేవుని యొక్క రాతిశిలా ఫలకాలు కానీ ఎక్కడికక్కడ తీసుకున్నప్పటికీ దేవుని సామాలు మన 3 జిల్లాల్లో ఎవరైనా ఇంట్లో పెళ్ళి అయ్యింది అంటే పెళ్లికి అందాన్ని చేకూర్చడానికి ఈ ఇత్తడి సామాన్లు బిందులు అనేవి కానీ, కంచు సామాన్లు మొత్తం ఇత్తడి సామాన్లన్నీ కూడా ఇక్కడ నుండి పెళ్ళేవి. మరి అంత ప్రాచుర్యం పొందిన బుడితి ఈ రోజు అంటే రోజు రోజుకి ఈ బుడితి అంటే ఈ యొక్క ఇత్తడి సామాన్లు తయారు చేసినటువంటి పరిశ్రమలు తగ్గాయి, కార్మికుల సంఖ్య కూడా తగ్గింది రోజు రోజుకి. కారణం ఏంటంటే మరి దీనికి ఒక డిమాండ్ అనేది ఒకప్పటి రోజుల్లో ఉండేది. ఈరోజు ఆ డిమాండ్ శాతం బాగా పడిపోయింది. దీనివల్ల వీళ్ళు ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి సహకారం లేదని అంటున్నారు. మరి దానివల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈ యొక్క కార్మికుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతున్నారు. మరి వారికి అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పరిశ్రమ ఎందుకు ఈ రోజు రోజుకు తగ్గుతున్నారు, ఇత్తడి పరిశ్రమ అనేది తగ్గిపోవడం గల కారణం ఏంటని తెలుసుకుందాం. ఈ రోజు కూడా లేదు, ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా చేతి వృత్తులు మాత్రం అంతరించిపోయింది. ఎంతోమంది దేశాలు వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. మిగిలినవి ఎన్నో 10-15 కుటుంబాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 10-15-20 కుటుంబాల కన్నా ఎక్కువ ఉండవు. కానీ ప్రభుత్వం వల్ల మాత్రం మాకు ఏ ఒక్క ఉపకారం లేదు. ఇప్పుడు నాకు నడువు రాదు, ముడుకులు రాదు, అలాగా ఈ పని చేయకపోతే కాదు, దేశం వెళ్ళలేక ఆ పనులు చేయలేక ఇందులో అలా ఉండిపోయింది. పిల్లలకి పెంచుతాం, పిల్లలకి పెంచుతాం. మా పరిస్థితులు అలాగ ఉన్నాయి. 100 చిల్లర ఉండరు. కానీ ఈ పనులు ఇలాగ అయిపోయి అందరూ దేశాలు వెళ్ళిపోయినారు. దేశాలు అంటే కొంతమంది చచ్చిపోయినారు. ఇలాగనమాట పరిస్థితులు. మాకు 3 మాసాలు 4 మాసాలే, ఆ తర్వాత మా పని మరి ఇంత సంగతి. కానీ డిమాండ్ ఉంటుంది కానీ అప్పుడు పని చేయలేని పరిస్థితి అప్పుడు. ఎందుకంటే పెళ్ళిళ్ళు అంటే మాకు పెళ్ళిళ్ళు చుట్టం బంధువు ఉంటారు, మేము వెళ్ళకపోతే కాదు, ఉండకపోతే కాదు. అలాగే మాకు పని కూడా వాంటింగ్ అవుతుంటుంది. మేము సాగురికి పని అందించలేక మేము బిజారు పడుతుంటాం. మేము ఇప్పుడు ఏంటంటే మేము ఏదో బయట పని చేస్తాం, కూలుకొనాలకి 300-400 వస్తుంది అంతే. మాకు ప్రస్తుతానికి ఏం లేదు అసలు. మాకు 160 కుటుంబాలు ఉండి మా అయితే 10 కుటుంబాలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు ఎవరు అందరూ వలస వెళ్ళిపోయినా హైదరాబాద్, ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి. ఈ గవర్నమెంట్ తరఫున ఏమన్నారు ఉపాధి అంత అడిగినా చేసినా మరి వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. వీళ్ళు అధికారులు రావడం, మీకు ఏది కావాలంటే చెప్పడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అంతే తప్పించి మనకి ఉపాధి ఏట్లేదు. ఇలాగవుతుంది. ఇప్పుడు ఇది కూడా మాతో సరి మా ఇప్పుడు ఈ జనరేషన్ మరి ఎవరు లేదు, మా పిల్లలు మరి ఎవరు లేదు. ఎవరు చదువులు చిన్న కొద్దిగా గొప్ప జాబులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పుడు ఇది కూడా మాతో సరి మేము కూడా చేయలేకపోతున్నాం. 2 రోజులు చేస్తే 2 రోజులు సెలవు అయిపోతుంది. ఓపిక ఉన్నదంతా చేయలేకపోతున్నాం. ఇంచుమించు నాకు తెలిసి 40 సంవత్సరాలు అవుతుంది చేస్తున్నాను నేను. ఇంక మరి చేయడానికి కూడా ఓపికలు తగ్గిపోయినాయి బాగా. ఏదో ఉంటే ఏదో ఒకటి. ఇదే కూడా 4 మాసాలే సార్ పని. 4 మాసాలు సీజన్ అన్నాళ్ళు 4 మాసాలు అవుతుంది. 4 మాసాలు మళ్ళీ ఖాళీ, మళ్ళీ అన్ సీజన్లో మళ్ళీ ఖాళీ. తర్వాత మాకేంటంటే పెట్టుబడి లేక కొంత, మాకు ఉపాధి లేక, పెట్టుబడి ఉంటే ఏదో రకం చేద్దాం, పెట్టుబడి లేదు పని. మేము కూడా ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఇలాగే ఉండిపోతున్నాం. కొంతమందికి బాగానే ఉంది, కొంతమంది పర్వాలేదు, కొంతమంది అలాగే ఉండిపోయింది. మాకు ఉపాధి ఏదో కల్పిస్తే, పెట్టుబడి వరకు కొంత కల్పిస్తే మేము కొంతవరకు మా ఉన్నంత వరకు లాగగలం మేము ప్రస్తుతానికి. అంటే మరి ఇప్పుడు జనరేషన్ లేదు, మేము ఉన్నంత వరకు. మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మేము ఉన్నంత వరకు ఇది కొంతవరకు లాగగలం. అది ఎందుకంటే బుడితి అనేది మేము అలాగ పేరు అలా నిలబెట్టాకే ఉన్నాం అంతే. ఇది పూర్తిగా ఇదైపోవడానికి కాకుండా ఉండాలనేసి ఎక్కడికి వెళ్ళినా మీ బుడితి అలాగా ఉండాలంటే, ఇప్పుడు మేము అక్కడికి హైదరాబాద్ ఎగ్జిబిషన్కి వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, పెద్ద ఆఫీసులు వచ్చినా మీది ఉండాలని నేను చెప్తున్నారు వాళ్ళు. మాకు కంపల్సరీగా మీరు ఉండాలంటే బుడితి పేరు పోగొట్టకూడదని చెప్తున్నారు వాళ్ళు. అలాగే అంటున్నాం, మరి అనుకుంటున్నాం కానీ మాకు వాళ్ళ తరపున ఏమి లేదు అసలు ప్రస్తుతానికి. గవర్నమెంట్ తరపున లేదు. ఇక్కడ బ్యాంకులకి వెళ్ళినా వాళ్ళు కూడా చూద్దాంలే చేద్దాంలే అని వీళ్ళు కూడా వేస్తుంటారు అనమాట. మరి ప్రస్తుతానికి ఏం లేదు అసలు. మేము ఈ ఛానల్లో కూడా వస్తుంటారు, చెప్తున్నాం, అన్నీ అవుతున్నాయి. మాకు ప్రస్తుతానికి ఏంటంటే గవర్నమెంట్ తరపున అయితే ఎట్లా లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు సూరికల్ల బుడితి గ్రామం, సారుకోట మన శ్రీకాకుళం జిల్లా. మాకు లేపాక్షి వాళ్ళు ఇక్కడతోటి ఈ ఇత్తడి పని అంతం అయిపోకూడదు,
అని దృష్టిలో పెట్టుకొని మాకు ఉన్న మిగతా పిల్లలకి కూడా ట్రైనింగ్ ఇమ్మని వాళ్ళు ప్రోత్సహిస్తే మేము కూడా వేరే సార్ల దగ్గర ఇంతకుముందు 2006లో 2016 2014లో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ దగ్గర నేర్చుకున్న వరకు ఈ పిల్లలకి మేము నేర్పించడానికి ఒప్పుకున్నామండి. అది దీని తాలూకు ఫండ్ జీతాలు అండ్ దీని తాలూకు అయిన ఖర్చు రా మెటీరియల్ అంతా లేపాక్షి వాళ్ళే భరించుకుంటున్నారండి. ఈ పని మాతోటే అంతమైపోకుండా ఉండడానికి రాబోయే తరానికి కూడా ఇత్తడి బుడితి అంటే ఫేమస్. బుడితి పని ఆగిపోకుండా ఉండడం కోసమని వాళ్ళు ముందుకొచ్చి మాకు ప్రోత్సహించి 30 మంది పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. మేము నమస్కారం అండి. మాది శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామం మాది. మేము ఇత్తడితో పువ్వుల కుండీల నుంచి బుట్టలు కానీ దేవతా విగ్రహాలు కానీ మహత్వానాలు, తర్వాత పూర్ణపు కుండలు, గరుడు స్తంభాలు, అవే కాకుండా గృహాలంకరణ ఐటమ్స్ అన్నీ మేము చేస్తామండి. ఈ ఐటమ్ నాకు నేర్పడానికి కాబట్టి నేను మాస్టర్గా ఉన్నాను. నాకు లేపాక్షి వాళ్ళు ఇది నేర్పని 30 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారండి. నాకు రోజుకి నెలకి 30,000 రూపాయల జీతం, పిల్లలకి 9,000 రూపాయల జీతం ఇస్తున్నారండి.